నమస్కారం. ఈరోజు మన అమ్మ వికలాంగుల అనాథాశ్రమంలో మరొక గొప్ప సేవా కార్యక్రమాన్ని చెప్పాలి. సత్య చారిటబుల్ ట్రస్ట్ రవి సార్ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు కూడా వెంకటేశ్వరరావు సార్, గౌతమి మేడం గారు, వారి యొక్క తల్లిగారు అయినటువంటి పద్మావతి మేడం గారు, వారికి చిల్డ్రన్స్ అయినటువంటి కార్తికేయ దేవంశులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గొప్ప అన్నదానం చేయడం జరుగుతుంది. సార్, మేడం, మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కు ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆశిస్తూ ఇక్కడ పిల్లలకు ఆశిస్తూ ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియచేద్దామా? మరొకసారి తెలియచేద్దామా? ఒక కార్యక్రమంలో ఆసీనులైనటువంటి రవి సార్ కూడా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ఈ మన చిట్టుబాబు ప్రసాద్ గారుల ఆధ్వర్యంలో మన అందుల ఆశ్రమం చాలా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వారు చాలా మంచి నాయకత్వంతో ఈ సంస్థను నడుపుతున్నారు. మేము ఇప్పటికి చాలా సార్లు, నాకు తెలిసి ఒక 20 సార్లు మీ ఆశ్రమాన్ని సందర్శించాం. ఎన్నో సార్లు రేషన్ ఇవ్వడం, డొనేషన్స్ ఇవ్వడం, ఫుడ్ పెట్టడం ఇది జరిగింది. ఈరోజు మా స్నేహితులు వెంకటేష్ గారు, గౌతమి గారు, వారు భార్యాభర్తలు, వారు మదర్ గారు పద్మావతి గారు కలిసి ఈరోజు వచ్చి మీ అందరికీ అన్నదాన కార్యక్రమం చేయటం, అది కూడా మా సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయటం మాకు చాలా సంతోషదాయకం. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మాకంటే కూడా మీరే గొప్పవారు. ఎందుకంటే మాకు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా మేము కొన్నిసార్లు మనోధైర్యం కోల్పోతాం. కానీ మీరు కళ్ళు లేకపోయినా భగవంతుడి అనుగ్రహం తక్కువ ఉండటం వల్ల మీకు కొంత ఫిజికల్గా చిన్న ఇబ్బంది పెట్టినా చాలా మనోధైర్యంతో, మనోనిబ్బరంతో మీరు మీ జీవితంలో పోరాటం చేస్తూ ఇలాగా కొన్ని సంస్థల సహకారంతో మీరు ముందుకెళ్తున్నారు. ఇదే కంటిన్యూ చేయండి. మనోనిబ్బరంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. మాలాంటి సంస్థలన్నీ మీకు అండగా ఉంటాయి. మీరందరూ పిల్లలందరూ బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి వెళ్ళి మీరందరూ గొప్ప స్థితిలో ఉండాలి. మీ అందరికీ మా ఆశీస్సులు, మా సత్య చారిటబుల్ ట్రస్ట్ సంస్థ సభ్యులందరూ ఆశీస్సులు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేసి అనుక్షణం కూడా ఏదో ఒక సందర్భాల్లో మీ యొక్క ట్రస్ట్ ద్వారా మాకు ఇంత సపోర్ట్ అందిస్తున్నందుకు మరొకసారి సత్య చారిటబుల్ ట్రస్ట్ రవి సార్కి, వారి యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తాం. వెంకటేష్ గారు కూడా తెలియజేస్తారు. కొడుకుందా, నేను మీకు మంచి చదువుకోండి, బాగా చదువుకోండి, ఓకేనా? మనం ఇలాంటి మాకు కళ్ళు లేవు, మాకు చేతులు లేవు అని అలాంటి ఏం ఫీల్ అవ్వద్దు. మీకు దేవుడు చల్లగా చూస్తాడు ఎల్లప్పుడు. మీరు ఎప్పుడు మీరు అనుకుంది సాధించండి. ఏదైనా ఒకటి కావాలి, ఒకటి చదవాలి, ఒకటి జాబ్ కావాలి, లేదా ఒక ఉద్యోగం కావాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతో ఏదైనా చేయండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఓకేనా? హ్యాపీగా ఉండండి. ఓకేనా? విలువైన అభిప్రాయం తెలియజేసి మనకి ఎంత మంచి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర సార్ కుటుంబానికి కూడా మన కరచాల ధనం ద్వారా సత్య చారిటబుల్ ట్రస్ట్ రవి సార్కి కూడా కరచాల ధనం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం.